బహుజన బతుకమ్మ ఇది ఉత్సవమే కాదు ఉద్యమం అంటూ చాటుతూ వనరులను సంరక్షించుకునేటువంటి పండుగగా, నవధాన్యాల పంటల పండుగగా, నవధాన్యాలకు పూలతో స్వాగతం ఇచ్చేటువంటి పండుగగా, మహిళల హక్కులను చాటి చెప్పేటువంటి పండుగగా ఇది ముందుకు సాగుతుంది. ఊరూరా వాడవాడన ఎక్కడికక్కడ ప్రచారం చేస్తూ గత 15 సంవత్సరాలుగా ఈ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ముందుకు సాగుతూ విజయవంతంగా ఇది కొన్ని సమస్యల్ని కూడా పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి తీరును మనం అంతా చూస్తూ ఉన్నాం. అందుకోసం ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా మహిళా సమస్యలపైన ప్రకృతిని స్త్రీలను కాపాడుకుందామని, రక్షించుకుందామని, మహిళల్ని అంటే అమ్మాయిల్ని బతకనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం అనేటువంటి నినాదంతో కూడా ముందుకు సాగుతున్నాం. అందుకే సేవ్ నేచర్, సేవ్ ఫ్యూచర్, సేవ్ విమెన్ అనేటువంటి నినాదంతో ఈసారి బహుజన బతుకమ్మ కదులు ముందుకు సాగుతుంది. ఈ ఉద్యమంలో భాగంగా అందరూ కూడా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కలిసి ఐక్యంగా ముందుకు సాగాలని ఈరోజు 27వ తేదీన ఇక్కడ గన్ పార్క్లో అమరుల సాక్షిగా ఇవాళ సాయంత్రం 3 గంటలకు ఉస్మానియా క్యాంపస్లో ఆర్ట్స్ కాలేజ్ ముందు అదొక చరిత్ర కలిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి నేల గనక అక్కడి నుంచి కూడా మొదలై అక్టోబర్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు రాష్ట్రమంతా తిరగడానికి సిద్ధపడుతూ ముందుకు సాగుతుంది బహుజన బతుకమ్మ. మీ అందరికీ కూడా బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు, ఉద్యమాభినందనలు కూడా తెలియజేస్తూ అందరము కలిసి ఐక్యంగా ముందుకు సాగుదాం. చప్పట్లేసి చేతులే పిడికిళ్ళెత్తి పోరాటానికి సిద్ధమవుతున్నాయని చాటి చెప్పడానికి బహుజన బతుకమ్మ తెలియజేస్తూ ముందుకు కదులుతుంది. మీ అందరికీ స్వాగతం పలుకుతుంది. మీరందరూ కూడా తప్పనిసరిగా బహుజన బతుకమ్మ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, ఈ ఉద్యమంలో కలిసి ముందుకు సాగాలని మరొకసారి తెలియజేస్తూ జై బహుజన బతుకమ్మ.